ఉంటే ఇది అంతా కలుషితం అవుతుంది అనేటటువంటి ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి వీళ్ళు కొద్దిగా ఆందోళన చేశారు. ఈ యొక్క పోర్టు రోడ్డు ఇది హైవే, ఇది దీంట్లో కొద్దిగా లారీలను అవి ఆఫ్ చేయడం జరిగింది. నేను వచ్చిన వెంటనే చెప్పడం జరిగింది, చట్ట ప్రకారం ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షార్హులు అవుతారు, చట్ట ప్రకారం చేయకూడని పని చేయకూడదు, చేయవలసిన పనే చేయాలని చెప్పడం జరిగింది. సో దాని మీద ఈ ట్రాఫిక్ అంతా కూడా ఇప్పుడు దాన్ని క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళు పంపించేస్తున్నారు, చెప్తే విన్నారు, పంపించేస్తున్నాం. లారీలు ఆపితే లారీలు రిలీజ్ చేసాం. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్గా పెట్టినటువంటి అవన్నీ మోటార్ సైకిల్స్ ఇవన్నీ తీసాం. అయితే దీనికి సంబంధించి మా పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చారు, తర్వాత ఫిషరీస్ డిపార్ట్మెంట్ వచ్చారు. పొల్యూషన్ బోర్డుకి దాని యొక్క శాంపుల్ కలెక్ట్ చేసి అవి ల్యాబ్కి పంపించి అది ఏ రకమైనటువంటి విష పదార్థాలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మాకు కూడా ఒక కంప్లైంట్ ఇమ్మన్నాం. మా కంప్లైంట్ ఇస్తే ఇది పబ్లిక్ సేఫ్టీ, ప్రజారోగ్యానికి భంగం కలిగించేటటువంటిది ఏదైనా ఉందా, ఒకవేళ ఉంటే దాని కోణంలో ఏంటన్న దాని ప్రకారం మేము చట్ట ప్రకారం మాకు ఏ పరిధిలోకి వస్తుందో చూసి దాని ప్రకారం కేసు కట్టి వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం.